టీ టైంలో తినే బిస్కెట్స్ రెసిపీ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజైతే వీడియోలో చూపిస్తాను. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బిస్కెట్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మిక్సీ జార్లోకి అయితే 1/2 కప్పు షుగర్ వేసుకొని పౌడర్లో చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి ప్లేస్లో వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అండ్ ఇది నెయ్యిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్ వైట్ మాత్రమే వేయండి, ఎల్లో అస్సలు వేయొద్దు. ఎల్లో అయితే లాస్ట్కి చెప్తాను ఏం చేయాలో. ఒక బౌల్ అయితే ఎల్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఈ వైట్ ఉంది కదా, ఎగ్ వైట్ అండ్ 2 స్పూన్స్ నెయ్యి సరిగ్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, షుగర్ కూడా మెల్లిమెల్లిగా షుగర్ పౌడర్ మెల్ట్ అవుతుంటుంది అనమాట. ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేనైతే పోర్క్ తోటి బాగా కలుపుతున్నాను. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎంత మిక్స్ చేస్తే బిస్కెట్స్ అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా మిక్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు పిండి అయితే యాడ్ చేసుకోవాలి. పిండి అంటే మైదా పిండి అన్నా లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఒక కప్పు వరకు పిండి అయితే పడుతుంది. నేనైతే ఒక కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. దీన్నైతే ఫస్ట్ ఒక జాలి గిన్నెలో వేసుకొని ఇది జల్లెడైతే పడుతున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పిండి కరెక్ట్గా కలుస్తుంది. చూడండి, ఇలా మొత్తం పిండినంతా మనం ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చేతితో అయితే కలుపుకోండి, అప్పుడు కరెక్ట్గా మిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చేతితోటి కలుపుతున్నాను. నేను ఒక కప్పు పిండి కొంచెం తక్కువ తీసుకున్నానండి పిండి. ఎందుకంటే ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుందామని చెప్పి నేనైతే ఒక కప్పుకి కొంచెం తక్కువ పిండిని అయితే తీసుకొని వేసుకున్నాను. అందుకే కొంచెం పలుచగా వచ్చింది. సో మళ్ళీ కొంచెం పిండి అయితే యాడ్ చేసుకున్నాను. కరెక్ట్గా అయితే ఒక కప్పు పిండి అయితే పడుతుంది. సగం కప్పు షుగర్ పౌడర్కి ఒక 2 స్పూన్స్ నెయ్యి, ఒక ఎగ్ వైట్ అండి, ఒక ఎగ్ తీసుకొని అందులో వైట్ మొత్తం వేసుకోవాలన్నమాట. అంతే అండి, కరెక్ట్గా సరిపోతుంది కొలతలు. దీన్ని చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇందులో ఎటువంటి మిల్క్ కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేసుకోవద్దు. జస్ట్ దీంతో మనకి పిండి అంతా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాకైతే చేసి పెట్టుకోవాలి. బాగా కలపాలండి. చూడండి, ఇది పొడి పిండి అసలు ఎక్కడ కనిపించకుండా దీన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చపాతీ ముద్ద అయ్యేంతవరకు మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని సపరేట్గా పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. తర్వాత చపాతీ చేస్తాం కదా, ఆ పీట తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని దీన్ని కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మందంగానే రోల్ చేసుకొని ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తోటైతే నేనైతే ఇలా బిస్కెట్ షేప్ అయితే చేస్తున్నాను. ఇందులో ఒక 5 అయితే వస్తాయన్నమాట. 5 వచ్చేంతవరకు నేనైతే ఇట్లా క్యాప్ తోటైతే ఇలా బిస్కెట్ షేప్ వచ్చేంతవరకు చేసుకోవాలి. చూడండి, ఇంత మందంగా అయితే ఉండాలన్నమాట బిస్కెట్, మరీ పలచగా ఉండకుండా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వీటిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ ఎల్లో ఉంది కదా, దీని అయితే బాగా మిక్స్ చేసుకొని బ్రష్ ఉంటే బ్రష్ కానీ లేదంటే చేత్తో కానీ దీనిపైన అయితే అప్లై చేసుకోండి. అప్పుడైతే చూడడానికి చాలా బాగా వస్తుంది. బిస్కెట్ కూడా షైనింగ్గా వస్తుందన్నమాట. సేమ్ బయట మార్కెట్లో కొంటాం కదా, సేమ్ అలానే వస్తుంది. ఇలా అయితే మొత్తం అన్ని బిస్కెట్స్కి అయితే ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని జస్ట్ ఇడ్లీది ఒక పాత్ర ఉంటుంది కదా, అదైతే పెట్టుకొని ఫ్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ప్లేట్ అయితే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు చిన్న మంట మీద అయితే మనం బేక్ చేసుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇలా కింద వైపు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత దాని అయితే మెల్లిగా టర్న్ చేసుకోవాలి. నేను ఇంకొక గిన్నెలో కూడా పెట్టుకున్నానండి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయిందని దీని అయితే ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. ఇలా ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి మీదనే ఇంకొక సైడ్ అయితే మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది చాలా హీట్గా ఉంది కాబట్టి ఈ వేడి కరెక్ట్గా సరిపోతుంది.
నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలానే వదిలేసాను ఒక 10 నిమిషాల పాటు. ఇది చల్లగన్న తర్వాతనే తీసి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయో. చూడండి బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయి. పైన చూడండి ఎంత షైనింగ్గా ఉందో, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. టీ టైంలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. ఈ బిస్కెట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.